1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు వచ్చేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో. ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు. ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది.
వాళ్ళకి ఇంకేం ఎజెండా ఉంటుంది బ్రదర్ నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని ఒక్క సన్నాసన్న మంత్రి మాట్లాడిండి ఇప్పటివరకు? ఒక్క సన్నాసన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు. అయ్యా ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం. మేము ఎందుకు అమలు చేయట్లేదు? మరి మీరు అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్? నేను అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైం పాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు. పోటీ సభ పెట్టి ఏం సాధించిండు? ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. ఆడ కూర్చున్నోళ్ళు ఇంటలేరు, టీవీలో ఎవరు చూస్తలేరు, ఈయన కంఠశోష బూతులు తప్ప ఇంకేం లేదు. ఆడ ఏమున్నా చెప్పండి? ఏముంది చేసింది చెప్పుకోనికే? ఏమీ లేదు. ఆడపోయి మరి కనీసం ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకొని క్షమాపణ చెప్పినా అయిపోయేది. గోదావరి నీళ్ళు నెత్తిమీద జల్లుకొని కాళేశ్వరం నీళ్లు అది కూడా చేయలేదు. మళ్ళీ అదే బూతులు, అదే వరస, అదే ఒరవడి. ఏం లాభం దాంతో? పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ. भाई नहीं सुनिए, एक आदमी है इसका नाम है राहुल गांधी. वो हिंदुस्तान में ऐसे लीडर इससे पहले था नहीं कभी, आगे भी शायद नहीं रहेंगे. उस लीडर को इन्होंने गुमराह कर दिया. उनको बुला लिया एक बार, बोल दिया कि भाई इसमें 1 लाख करोड़ बह गया. वो आदमी कम से कम वो लीडर नहीं है, वो रीडर है. जो भी देते हैं वो पढ़ देते हैं बस. तो आदमी को समझना चाहिए, वो बहकावे में आके गुमराह अपने आप को जो सच निकालने की जो कोशिश करना चाहिए वो नहीं करे. और जो लोग जो भी इन्होंने बताया वो सब कुछ पढ़ के कुछ बोल के चले गए. उससे कांग्रेस के वर्करों को ये लगने लगा कि इसमें कुछ हुआ घोटाला. आज हाईकोर्ट ने साफ साफ कह दिया कोई कुछ नहीं हुआ. जो घोष कमीशन का रिपोर्ट था वो ट्रैश है, उसमें कुछ है ही नहीं. अब इसके बाद भी अगर कोई कुछ बोलता है तो मैं क्या बोलूं उसको यार. मैं बस इतना ही कहूंगा कांग्रेस पार्टी से कि आप 2.5 साल हो गया, आपका 50% तो टाइम हो गया. आपने जो वादा किए तेलंगाना जनता के साथ, आवाम के साथ, जो 420 वादा आपने जो किया उसकी अमलावरी पे कोशिश करिए कम से कम. अभी तो पहले एक इलेक्ट्रिसिटी पे कमीशन आपने डाला, वो नाकाम. फिर अभी ये आ गया, इसको भी हाईकोर्ट ने ठुकरा दिया. तो अब फिर बेकार की कोशिशें जो हैं आपकी, हर कोशिश में आपको यही आपको नतीजा मिलेगा. इसीलिए आप ध्यान दीजिए गवर्नेंस पे, गॉसिप्स पे नहीं. आप गवर्नेंस पे, आवाम को जो 420 वादा जो आपने किया था उसकी डिलीवरी पे आप ज्यादा जोर दीजिए, ताकि कम से कम आपको ऑपोजिशन का स्टेटस तो मिले अगले इलेक्शन. बस थैंक यू. FBI అని అమెరికాలో ఉంటుంది బ్రదర్. పోయి వాషింగ్టన్లో ట్రంప్ ఉంటాడు, ఆయన ఆఫీస్ ముంగట మొత్తం రేవంత్ రెడ్డిని సచ్చగా కూర్చోమని ఆమరణ దీక్ష బాగుంటుంది. FBI లేకపోతే CIA ఇంకా 2-3 సంస్థలు ఉన్నాయి ఇటువంటి. ఆడి కోసం ఆడపోయి మంచిగా ఒకవేళ ధర్నా కాదు, నేను రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి మంచిగా ఢిల్లీలో కాదు వాషింగ్టన్లోనే మంచి ఆమరణ దీక్ష చేయమని. నేను ఎందుకు వద్దంటే బ్రదర్ చేయమని. కోర్టు తీర్పిచ్చినాక సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు? ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పింది కోర్టు, చెత్తబుట్టలో పరేమని చెప్పింది. ఇంకేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలి. థ్యాంక్ యూ.